నేను చేసింది ఏం లేదండి. ఇక్కడికి వచ్చిన కదా మీటింగ్, మైండ్ ఎక్కడ పెట్టకుండా ఎలా వీడికి వచ్చినా కాబట్టి ఫోన్ చిత్తా పెట్టుకుని మైండ్ ఇక్కడ పెట్టి ఇంతనే కదా బయటకి ఏం చేయాలి తెలిసేది. ఇక లక్షలు వచ్చిన వాళ్ళు ఏం చెప్తారో ఇన్ని దాని ప్రకారం నడుచుకున్నా. నా పేరు బీబీ. ఇందులోకి రాక మన ఊరు పుత్తుల్లాపూర్. ఇందులోకి రాకముందు నేను 15 సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్ ఆయమని చదువుకుంది. 2వ తరగతి ఆయన ఎక్కడ నా పైసలు ఇస్తారా? 10 లక్షలు 8,000 15 సంవత్సరాలు చేసిన. చాలా మంది పూజలు చేస్తారు. మరుగాజీ మొత్తం మనకు పూజల ఏరియా కదా. సాక్షాత్ ఏ పూజ చేసినా ఏ దేవుడు రాడు, వచ్చిన శాపాలు ఇవ్వడు, పాపాలు ఇవ్వడు. ఒక మనిషి రూపంలో అవకాశం వస్తుంది. నేను ఈ రోజు నిలబడడానికి కారణం మా గ్రేట్ అప్రెంట్ పాండు సార్కి, మన మహాగురు గారు ఎంఎస్ సార్కి, కంప్లీట్ దేవుడు గౌతమ్ బాబు సార్కి 3 సార్లు థ్యాంక్ యూ. నేను ఆయమ్మ పోవాలంటే బస్సు ఎక్కే టైంలో పాండు సార్ నా ఇంటి 3 నెలలు పట్టాడు. నేను ఇలాంటి వినిపించుకోండి, నేను చేసుకుంటే బతికే ఫ్యామిలీ. ఒకరోజు మేము మీటింగ్ రావట్లేదు, బస్సు ఆపుకుంటూ వెళ్ళిపోయాడు. ఈయనతో నా గొడవ ఎదుగుని ఒక మీటింగ్ వచ్చిన. ఇప్పటిదాకా మాట్లాడిన లీడర్లు మాట్లాడుతూ విన్నా, కొన్ని ప్రొడక్ట్స్ వాడుకున్నా, మంచి రిజల్ట్ వచ్చింది. మంచి విషయం వేరే వాళ్ళకి 4 షేర్ చేసిన. 4 చేసినాక 3 నెలలు అయినాక 7,450 రూపాయలు చెక్ వచ్చింది నాకు. ఒకసారి ఆలోచించండి, ఏళ్ళ తర్వాత బయట కొంటున్న రూపాయి ఎవరైనా ఇచ్చినా? నేను రూపాయి కట్టలే, ఎవరితో కట్టిపోయలే. వాడుకున్న విషయం వేరే వాళ్ళు చెప్తారు 7,450 వచ్చింది కదా. ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. ఒక మీటింగ్ వచ్చిన. మీటింగ్ వచ్చి ఇప్పుడు నెక్స్ట్ సార్ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఇచ్చే క్లారిటీ తీసుకొని అలా చేసుకుని స్కూల్లో చేసుకుంటే ఇక్కడ చేస్తే 2 నెలల 10,000 వచ్చింది. 10,000 వచ్చినప్పుడు చాలా మంది ఏమంటే గవర్నమెంట్ జాబ్ రావడమే అదృష్టం, అవునా కదా. గవర్నమెంట్ జాబ్ వదిలిపెట్టి చేస్తున్నాం. వెచ్చైన సంవత్సరం నిలబడు, నువ్వు భూమి మీద ఉన్నా వస్తే లేకపోయినా వస్తే అంటారు. మరి నాకు కావాలన్నా అవుతా. స్కూల్లో 15 సంవత్సరాలు చేస్తున్నా, చేస్తూ మెట్లు జారి పడ్డాయి, చనిపోయినా మా మేడం ఏమని ఇస్తుందా? మీరు చేసిన జాబ్లు ఇస్తారా? మరి నేను చేస్తే బతికే ఫ్యామిలీకి మన 3 జనరేషన్ కావాలన్నా అవుతా. గవర్నమెంట్ జాబ్ కన్నా పెద్ద జాబ్ ఏం కాదు ఆయమ్మ జాబ్. తుమ్ముత పుష్పే జాబ్. చదువు అవసరం లేదు, పెట్టుబడి అవసరం లేదు, వయసు అవసరం లేదు. సంవత్సరం నిలబడు, నీకు 1,00,000 ఇప్పిస్తామని చెప్పి సార్ వాళ్ళు ఏం చెప్తే చేసుకుంటూ నిలబడ్డా. 10, 16, 32, 36 నెలలు పెట్టుకుంటూ పోయి ఇప్పుడు నాకు ఒక నెల జీతం 4,55,550 రూపాయలు. ఇప్పుడు ఈ రోజు నేను పోతే ఏమన్నా దేవుడు తీసుకుని వెళ్ళిపోయినా మా సార్ ఉన్న రోజులు వస్తాయి. నేను మా సార్ వెళ్ళిపోయినా మా పిల్లలు ఉన్న రోజులు 3 తరాల వరకు వస్తాయి. అలాంటి అవకాశం ఎక్కడ ఉందా? దయచేసి దండం పెట్టి చెప్తున్నా లేడీస్కి, భర్త నమ్మి భార్య వచ్చింది, భార్య నమ్మి భర్త వచ్చాడు, అవునా కదా. బయటికి వెళ్ళి లోపలికి వస్తే నమ్మకం ఉందా? బయట కొనలేదు, ఇందులో కొనుక్కొని ఆరోగ్యం ఉండు. అదే విషయం నేను నన్ను షేర్ చేయలేదా? అలాంటి మీటింగ్ నేను తెలుసుకున్నా. మళ్ళీ గోల్ పెట్టుకోలేదా? మళ్ళీ గోల్ పెట్టుకున్నా. డిసెంబర్ చెక్కు నెలకి 6 లక్షలు తీసుకుంటా. నెలకి 6 లక్షలు తీసుకోవచ్చలేదా? చదువు వయసు పెట్టుబడి లేకుండా నెలకి 1,00,000 రూపాయలు సంపాదించే అవకాశం ఎక్కడుందా? ఎందుకంటే నేను చెప్పేది ఏం లేదు. ధనవంతులు కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. నాలాంటి పేదవాళ్ళు ధనవంతులు కావడానికి ఏకైక మార్గం వచ్చేది ఒకటి. మీరందరూ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి. 1 ఇయర్ నిలబడండి. మీరందరూ 1 ఇయర్ మళ్ళా తీసుకొని కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.